హరి ఓం. అందరికీ నమస్కారం. ఈ రోజున చెప్పబోయే కథ దానికి మూలం లబ్ధప్రతిష్ఠులైనటువంటి కథానిక రచయితలు విశాఖపట్నం నివాసి అయినటువంటి ద్విభాష్యం రాజేశ్వరరావు గారు. తెలుగు సమాజానికి అందరికీ తెలుసు. కథాప్రియులందరికీ కూడా రాజేశ్వరరావు గారి పేరు తెలుసు. అంత ప్రసిద్ధికెక్కినటువంటి కథలు రాస్తారు వారు. వారి యొక్క ఒక యాత్రలో జరిగినటువంటి ఒక అనుభూతిని కథగా మలచి నేను చెప్తున్నాను. ఈ కథా శీర్షిక మానవత్వమా నీదెక్కడ. నేను రాజమండ్రి వెళ్ళేటువంటి రైలు ఎక్కాను. ఆ రైల్లో నా సీట్ చూసుకున్నాను. కిటికీ పక్కనే సీట్ దొరికింది. ఆ సీట్‌లో కూర్చొని కిటికీలోంచి నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాన్ని చూస్తున్నాను. రైలు కదలబోతోంది. ఇంతట్లోకి ఒక కుంటావిడ హడావిడిగా పెట్టెలోకి ఎక్కేసింది. ఆమె రూపం చూస్తుంటే ఆమె ముష్టిదని అడగకుండానే తెలిసిపోతుంది. ఎడంకాలు మోకాలి వరకు ఊగుతూ వేలాడుతోంది పాపం. నడవడానికి అనుకూలంగా 2 సంకల కింద 2 కర్రలు అమర్చుకుంది. ఒక ఖాళీ డబ్బా నడుముకు కట్టుకుంది. అదే ఆమె ఆస్తి కాదు. చూస్తూ ఉండగానే కర్రకాళ్ళతో చోటు చేసుకుంటూ ముందుకు తోసుకుపోతుంది ఆమె. జనం మధ్యకి వచ్చాక నారాయణ నారాయణ అల్లాహు అల్లా అంటూ పాట ఎత్తుకుందండి. రైలు మెల్లగా వేగం పుంజుకుంటుంది. పెద్దగా శబ్దం చేస్తూ గోదావరి బ్రిడ్జి మీద అడుగుపెట్టింది రైలు. అంటే గోదావరి బ్రిడ్జి మీద పోతోంది. ఆ కుంటిది పాట ఆపింది. నడవలేని అవిటిదాన్ని బాబు 10 పైసలు వేసి పుణ్యం కట్టుకోండి అంటూ దీనంగా అడుగుతోంది. కర్రలు నేల మీద పెట్టి మోకాళ్ళ మీద చతికిలబడి 2 చేతులు చాచి అందరి వైపు దీనంగా తిరిగి అర్థిస్తోంది. మళ్ళీ 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 అడుగుతూనే ఉన్నది. అందరి చేతులు జేబుల్లోకి వెళ్ళాయండి. కుంటిదాని ముఖం వికసించింది. వాళ్ళ చేతులు 10 పైసలు, పావలాలు, రూ. 1 రూపాయి నాణేలు వాళ్ళ చేతుల్లో ఆడుతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరి చేతుల్లోనూ నాణేలు ఆడుతున్నాయి. నేను జేబులోంచి 10 పైసలు తీశాను. అందరి చేతుల్లోని నాణేలు చూసి, ఈ దినం ఈ కుంటిదాని తిండికి లోటు ఉండదని నేను ఆశపడ్డాను. పాపం అంతమంది ఆదుకుంటున్నారు గదా! దాని జీవితం ఇవాళ ఇవాళ బతుకు వెళ్ళిపోతుంది హాయిగా అని అనుకున్నాను నేను. కుంటిది తాను అందుకోబోయే నాణేల కోసం చేతులు చాచి ఆశగా చూస్తుంది. నా చేతిలోని 10 పైసలు దాని డబ్బాలో పడేశాను. కళ్ళకద్దుకొని దాన్ని తీసుకుంది. మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరే లేచి నాణేలు గిరాటేశారు. ఎక్కడికి? కుంటిదాని చేతుల్లో కాదు. కిటికీల గుండా బ్రిడ్జి పోతున్న అన్నటువంటి రైలు ఉంది గదా! కింద ప్రవహిస్తున్న గోదావరి నీళ్ళలోకి విసిరేశారండి. 1, 2, 3, 8 ఇంకా ఎన్నో నాణేలు. అలా అలా కొన్ని క్షణాల్లో కొన్ని వందల రూపాయలు ఆ నీళ్ళలో పడ్డాయి. నాణేలు కిటికీలోంచి ఎగిరిపోతూ బయట పడి గాలిలో తేలి పల్టీలు కొట్టి నీటి మీద పడి మునిగిపోతున్నాయి. నాణేలన్నిటిని తనలో కలిపేసుకొని నిండుగా పూర్ణ గర్భిణిలాగా ప్రవహిస్తుంది గోదావరి. నాణేలు విసిరి చేతులు జోడించి గోదావరికి నమస్కరిస్తున్నారు ఆ ప్రయాణికులంతా. నేను ఆశ్చర్యంతో చూశాను. షాక్ తిన్నట్టయింది. ఎంతో డబ్బు తిరుగుతున్నదని ఆశపడిన కుంటిదాని ముఖం పాలిపోయింది. అయినా ఆశ వీడకు బాబు. 10 పైసలు ధర్మం చేయండి బాబు. 10 పైసలు దానం చేయండి బాబు. ఈ పొట్ట గడవడం కష్టంగా ఉంది బాబు. నేను నడవలేను దాన్ని బాబు. కుంటిదాన్ని బాబు. అవిటిదాన్ని బాబు అని దీనంగా ఏడుస్తూ అడుగుతోంది. ఛీ పో! ఎక్కడ పడితే అక్కడ ముష్టి వెధవలు. కసురుకున్నారు కొంతమంది. కొంతమంది చూసి తల పక్కకు తిప్పుకున్నారు. ఇంకా గోదావరికి నమస్కరిస్తూనే ఉన్నారు. నీటికి నమస్కరిస్తూనే ఉన్నారు. కుంటిది మరికొంతసేపు అలాగే చూస్తూ ఇక లాభం లేదనుకుని మెల్లగా లేచి సంకల కింద కర్రలు అమర్చుకొని అవతల వైపు సాగిపోయింది. ఈ సంఘటన చూస్తుంటే నాకు తల తిరిగినట్టయింది. మనకు కావాల్సింది మతమా? మానవత్వమా? ఏమి నమ్మకాలివి? మానవుడి కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? మతం పేరు చెప్పి ఎన్ని దానాలు అయినా చేస్తాం. ఎన్ని త్యాగాలకైనా వెనుదీయం. లక్షలు, కోట్లు ఖర్చు పెడతాం. ఎంత రక్తపాతమైనా సహిస్తాం. కానీ మానవత్వం మాటేమిటి? దరిద్రంతో తిండి లేక అలమటించే అవిటి దానికి 10 పైసలు దానం చేయలేమా? మానవత్వం మనలో లేదు.
ప్రవహించే గోదావరిలోకి రూపాయల కొద్దీ నాణేలు విసరగలిగిన మతం మనలో జీర్ణించుకుపోయింది. ఆలోచనతో తలదిమ్మికిపోతుంది. ఏమిటి? గోదావరి నీళ్ళలో పడినటువంటి నాణేలు ఏం నాణేలవి? వెండి నాణేలు కావు. రాగి నాణేలు అంతకన్నా కావు. రాగి నాణేలు వేస్తే ఆ గోదావరిలో ఉన్నటువంటి కల్మషం అన్నా కొట్టుకుపోతుంది. కానీ అవి రాగి నాణేలు కావు. మామూలు నాణేలే. మనం చూస్తున్నటువంటి నాణేలే. ఆ నాణేల వల్ల ఇంకా నీరు కల్మషం అవడమే తప్ప ఏమీ లాభం లేదు గదా! ఆ నాణేలే అడుక్కుపోతాయి. ఇసుకలో కలిసిపోతాయి. మట్టిలో కలిసిపోతాయి. కానీ ఆ నాణేల వల్ల వీళ్ళకి పుణ్యం వస్తుందని వీళ్ళనుకుంటున్నారా? ఇది భ్రమ కాకపోతే ఏమిటి? ముష్టిదానికి 10 పైసలు వేలేరా? మతమన్నది మన పాలిట విషమైతే మతం వద్దు, గితం వద్దు, మారణభోమం వద్దు. నారాయణ నారాయణ అల్లా అల్లా అంటూ కుంటిదాని పాట అవతల భోగి వైపు నుంచి గాలిలో తేలి వస్తోంది. రైలు వేగాన్ని తగ్గించుకుని మెల్లగా గోదావరి స్టేషన్‌లో ఆగింది. నేను దిగానే కానీ జరిగిన సంఘటన నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆ కుంటిదాని దీనపు ఆకలి కేకలు నా చెవిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి. ధన్యవాదాలు. సెలవు.